హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు జిహెచ్ ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సో పిసినారితనంగా ఉండకూడదు అని అంటారు. సరే, ఆ పిసినారితనం అనేది పక్కన పెడితే నేను ధనవంతుడిని, ఆ బెంజ్ కార్ నాదే, రోడ్డు మీద పోయేది అది కాదు, దానికన్నా తాతది కొనాలి అని అనుకుంటారు. మరి ధనవంతుడు అవుతాడా మరి అఫర్మేషన్ చేస్తే? ఆ కోరికని కాన్స్టెంట్గా అలాగే పెట్టుకొని దానికి తగ్గ కృషి చేసి దానికి తగ్గ మాటలు మాట్లాడి దానికి తగ్గ ఆలోచనలను రిలీజ్ చేస్తూ వెళ్తే ఎట్లాంటి వాళ్ళైనా తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చేయచ్చు. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. పేరు ఏదైనా నేను రివీల్ చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే ఇది కొంచెం నెగిటివ్గా జరిగింది కాబట్టి. ఓకే. ఆ వ్యక్తి ఏం చేశాడు, అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి, అతను సక్సెస్ చూపించుకోవాలని చాలామందిని పిలిచాడు. పిలిచి మామూలు భోజనం పెట్టలేదు, కాస్ట్లీ ఫుడ్ పెట్టాడు. వాళ్ళ నాన్న ముందర కట్టెత్తుకొని నిలబడుకొని ఎవడెవడు వస్తాడు లోపలికి, వీడు మా వాడికి సంబంధం ఉందా లేదా, వాడిని తరిమేద్దామా, వీడు తింటే అయిపోతుంది, ఇట్లాంటి ఫీలింగ్తో ఉన్నాడు వాళ్ళ నాన్న ముందర. అంటే పాతకాలం మనిషి. అక్కడ ఎట్లా అంటే చిన్న చిన్న వాటికి కూడా ఇది పోతుందేమో అన్న భయం అనేది ఉంటుంది. కష్టపడి సంపాదించి ఉంటారు కదా, రూపాయి పోగు చేసి, ఇలాంటి మైండ్ సెట్ ఉండేది. అంటే ఆయన కూడా ఏం నెగిటివ్ అని చెప్పడం లేదు, ఆయనకు అలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన ప్రవర్తన అలా ఉంది. లోపలికి వచ్చి తినేస్తారేమో, ఒక్కొక్కరికి ఫుడ్ ఎంత 1500 2000 పెట్టి మావాడు ఖర్చు పెడుతున్నాడు, వీడికి ఎందుకు పెట్టాలి నేను అని ఇలాంటి ఆలోచనలతో ఉండి అందరినీ తరిమేస్తున్నాడు. ఇక్కడ చేసిన ఫుడ్ కూడా మిగిలిపోయింది. ఈ వ్యక్తి ఏమైందో తెలుసా, దాని తర్వాత కరెక్ట్గా 3 monthsలో డౌన్ఫాల్ అయిపోయాడు. ఓకే. మళ్ళీ స్థాయి తగ్గిపోయింది, ఫ్లాపులు పడ్డాయి. బాలీవుడ్ టాలీవుడ్ అండి? టాలీవుడ్. ఓకే. ఇది ఎలా జరిగి ఉంటుంది? ఈయన పిసనారితనం వల్ల, ఈయన మైండ్ సెట్ వల్ల ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ పిల్లల మీద కూడా పడుతూ ఉంటుంది. మనకు ఆరా అనేది ఉంటుంది. ఈ ఆరా అనేది కొంతమందికి 1 మీటర్ నుంచి 3 meters దాకా ఉంటుంది. ఈ తండ్రి కొడుకులు అనే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆరాలు టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ మొత్తం పడతాయి. నెగిటివ్ ఆరా ఉన్న వ్యక్తి దగ్గరికి పాజిటివ్ ఆరా, అంటే తక్కువగా పాజిటివ్ ఆరా కలిగినటువంటి వ్యక్తి వెళ్తే ఇతని నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇతనికి ఫ్లో అవుతుంది. ఇతను కూడా నెగిటివ్గా మారడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొడుకు కూడా అలా మారే ఛాన్స్ ఉందని మీరు అంటారా? మారేది కాదండి, ఇతను బాధపడుతూ ఉన్నాడు కదా, ఇంతమందికి అన్నం పెట్టేశామే, ఏదో అయిపోయింది, నా ఆస్తి వెళ్ళిపోయిందన్న ఫీలింగ్లో ఉన్నాడు కదా. ఇతనికి దగ్గరగా వెళ్తే ఆ ఎనర్జీ మొత్తం ఇతని మైండ్ మీద పడి ఇతని పతనానికి దారితీస్తుంది. అలా జరిగింది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పిసనారితనంగా ఉంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఒకవేళ మీరు సక్సెస్ అయినా ఆ సక్సెస్ అనేది తక్కువ కాలమే ఉంటుంది. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఆలోచనకి ఖర్చు ఉండదు, రోడ్డు మీద బెంజ్ కారే కనపడుతుంది. నేను కూడా దీనికంటే పెద్దది కొనగలనన్న నమ్మకం పెట్టుకోవచ్చు కదా. ఇది నా స్థాయి కాదు అని అనుకుంటారు. 5 star హోటల్ కనిపిస్తుంది, ఆ హోటల్లోకి పోయి తినేకి డబ్బు కూడా ఉంటుంది, ప్లాట్ఫామ్ మీద తినేస్తూ ఉంటారు. ఇక్కడ లోపల ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. దీన్ని ఎంత సాటిస్ఫై చేస్తే అంత ఉన్నతమైన లైఫ్ వస్తుంది. అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలని చెప్తున్నారా? డైరెక్ట్ పెట్టాలి. ఇప్పుడు ఒక మనిషి జీవితం ఎంత ఉంటుందండి, పుడతాడు, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇంతే బ్రతికేది. మీరు ఎత్తిపెట్టి మా వారసులు తినాలి, మా కొడుకులు తినాలి, మనవాళ్ళు తినాలి అనుకొని ఎత్తిపెట్టి మీరు చనిపోయారని అనుకోండి, ఆ బ్రతుకు అర్థం ఉందా ఏమైనా? ఆ డబ్బుని యూజ్ చేసుకోగలిగారా? ఇక్కడ మీరు సంపాదించి ఇంట్లో ఉండే ఆ మైండ్ ఒకటే, రోడ్డు మీద అడుక్కునే వాడుకున్న మైండ్ ఒకటే. ఇక్కడ ఉండి ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు, అక్కడ లేక ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు రెండు సమానమా కాదా? ఇలా ఉన్నటువంటి వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ఆస్తిని కోల్పోవడానికి కూడా ఆస్కారం ఉంది. విశ్వం ఏం చేస్తుందంటే, డబ్బు మీదే 100 కోట్లు ఉంటుంది, నేను నార్మల్గా లైఫ్ లీడ్ చేసేస్తానంటే వారసుల్ని కూడా ఇబ్బందుల్ని పెట్టి దూరం చేసేసి, లేకపోతే వాళ్ళు ఇంకా బాగా చెప్పాలంటే చెప్తే ఏమైనా అనుకుంటారేమో అని ఆపాను, కానీ చంపేసైనా కూడా ఆ ఆస్తి అంటే యాక్సిడెంట్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ ఆస్తి ఇతరులు పొందేటట్లుగా అనుభవించేటట్లుగా చేస్తుంది పిసినారితనంగా ఉంటే. కాబట్టి లోపల ఒక అంతరాత్మ ఉంటుంది, దాన్ని ఎంత సాటిస్ఫై చేస్తారో చేయండి, ఎంత ఖర్చు పెడతారో పెట్టండి. బతికేది కొన్ని సంవత్సరాలు అనుకోండి, ఒక లైఫ్ టైం ఉంటుంది. ఆ లైఫ్ టైం మొత్తం హుందాగా బ్రతకాలి.
డబ్బు సంపాదిస్తూ ఎంతైతే సంపాదిస్తామో దాంట్లో మన ఆనందం కోసం కొంచెం కేటాయించుకోవాలి. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేయాలని అంటారు డైరెక్ట్గా. చేసేయాలండి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, KGF 2 భారీ హిట్ అయింది. కర్ణాటక ఇండస్ట్రీలో దాదాపు ఒక 100 కోట్లు 200 కోట్లు రీచ్ అవ్వలేనటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోలు, కన్నడ స్టార్ హీరోస్. KGF ఎందుకు అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది? పాన్ ఇండియా సినిమానా? కాదు. ఎలివేషన్స్ బలంగా ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ప్రతి దాంట్లో హీరోయిజమే చూపించారు. ఈ హీరోయిజాన్ని అంతరాత్మ ఇష్టపడుతుంది. నాకు ఇలా ఉండాలి లైఫ్ అని ఇండైరెక్ట్గా అనుకుంటుంది కాబట్టి ఆ సినిమాని ఇష్టపడ్డారు. నరసింహ సినిమా ఉంది, రజనీకాంత్ది. ఆస్తి కోల్పోయినా సరే ఉన్నతమైన స్థితికి వచ్చేయాలని పోరాడేస్తాడు. లక్కీగా విశ్వం సపోర్ట్ చేస్తుంది. ఒక బంగారు కొండ, దాన్ని నమ్మితే 1000 కోట్లు వచ్చేస్తాయి. మళ్ళీ అతను ఫస్ట్ ఉన్న స్థాయి కంటే ఇది ఒక 100 రెట్ల స్థాయి పెరిగిపోతుంది. వాళ్ళ బాబాయ్ ఎవరు అప్పుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆ సినిమాలో. ఇట్లాంటి సినిమాని హిట్ చేయించింది సమాజం. ఎందుకు హిట్ అయింది అది? ఆ హీరోయిజాన్ని, ఆ హీరో క్యారెక్టర్ తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి రావడాన్ని అంతరాత్మ ఇష్టపడుతుంది కాబట్టి దాన్ని పదే పదే చూస్తుంది. ఓకే, డౌన్ఫాల్ నుంచి ఎప్పుడు అప్ ఎదగాలన్న తపనే ఉంటుంది ఇన్నర్ సెల్ఫ్కి. శ్రీమంతుడు హిట్ అయింది. మహేష్ బాబు కెరియర్లో పోకిరి తర్వాత అది భారీ హిట్. ఎందుకు నచ్చింది? దత్తత తీసుకున్నాడు ఊరిని, 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఇలాంటి క్వాలిటీస్ని అంతరాత్మ ఇష్టపడుతుంది. 3RR సినిమా హిట్, బాహుబలి 2 హిట్, భారీ హిట్, అలా వైకుంఠపురంలో హిట్, ఇంద్ర, అఖండ ఇవన్నీ హిట్. వీటన్నింటిలో హీరోయిజం ఎలివేషన్స్ బాగున్నాయి. నేను ఎప్పుడు హీరోలాగా ఉండాలి అని ఒక మగవాడి సోల్ అనుకుంటుంది. నేను ఎప్పుడు హీరోయిన్ లాగా అందంగా నీట్గా మంచి స్ట్రక్చర్ ఉండాలని ఒక ఆడ సోల్ అనుకుంటుంది. ఆ సోల్ని పక్కన పెట్టి దానికి ఒక ముసుగేసేసి మాయలో బ్రతికేస్తూ ఉన్నారు. ఖర్చు పెట్టుకోకుండా, పిసనారితనంగా, చేతగానితనంగా, అందరికంటే తక్కువగా పోల్చుకోవడం, ఇలా చేసి నీచమైన బ్రతుకుతున్నారు. మరి అవన్నీ ఖర్చు పెడితే రేపు తెల్లారి ఏమి ఉండదు కదా? మరి ఉండదు కదా అంటే అండి, ఇప్పుడు మీరు బ్రతికేది కొన్ని సంవత్సరాలే. ఈ కొన్ని సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఎందుకు ఉండాలి? ఖర్చు పెట్టుకుంటూ ఉండమని చెప్పడం లేదు. సంపాదించండి, తెగించి సంపాదించండి. డబ్బు సంపాదించే ఏ మార్గాలు ఉన్నాయో అన్నింటిలో అడుగు పెట్టండి. సంపాదించండి, ఖర్చు పెట్టుకొని హుందాగా బ్రతకండి. ఎవరు కాదంటూ ఉన్నారు? ఎవరు తక్కువ పోల్చుకోండి అంటూ ఉన్నారు? లేదు కదా. ఈ విధంగా బ్రతికినప్పుడే మంచి లైఫ్ ఉంటుంది. తొందరగా సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. పిసనారితనంగా ఉంటే మాత్రం ఎప్పటికీ లైఫ్లో సక్సెస్ అంటే డబ్బు రాదంటారు. విశ్వం కూడా మీకు ఏ కోరికని తీర్చదు పిసనారితనంగా ఆలోచిస్తే. ఒక 10 మందికి పెట్టేటప్పుడు, డబ్బు పెట్టేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు గర్వంగా పెట్టాలి. కొంతమంది అనుకుంటారు ఈరోజు పెట్టిండేది నా చిన్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుందండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి వాడి మొబైల్ నుంచి నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఫోన్ చేసుకొని ఇస్తానని ఫోన్ తీసుకొని ఒక ఫోన్ చేసుకొని ఇచ్చాను. వాడు కొంచెం రిచ్ అప్పుడు నాకంటే. ఒక 1 వీక్ తర్వాత ఆ రోజు హాలిడే, పొద్దున్నే మా ఇంటికి వచ్చి డోర్ కొట్టి ఓ ఫోన్ చేసుకోవాలి ఫోన్ అని చెప్పి ఫోన్ చేసుకున్నాడు. అంటే చెల్లుకు చెల్లు అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ఒక్క మనిషి ఇంకొకరికి ఎప్పుడో ఒకసారి ఖర్చు పెట్టుంటాడు. అవును, ఇది మళ్ళీ నాకు రావాలి 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 అని ఆలోచిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కావాల్సిన ఆలోచనలు చేయకుండా మర్చిపోతారు. ఇది వస్తే చాలు, నేను వీడికంటే వీంది నేను అనుభవించాలి అన్న థాట్లో ఉండిపోతారు. ఇట్లాంటివి కాదు, ఎంత విశ్వంతో మమేకం అయిపోవాలండి. సూర్యరశ్మి ఏ విధంగా అయితే ఉచితంగా ఇస్తుందో, గాలి ఏ విధంగా అయితే ఫ్రీగా లభిస్తుందో, విశ్వం మన మనుగడకి కావాల్సినవన్నీ ఏ విధంగా సమకూరుస్తుందో, అలాగే మనం కూడా ఒక 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి. మనల్ని కూడా మనం హుందాగా బ్రతికించుకోవాలి. వచ్చిన డబ్బును కూడా లోక కళ్యాణం కోసం ఖర్చు పెడితే రిటర్న్ వస్తుందని ఖర్చు పెట్టాలి. దీని గురించి సపరేట్గా ఒక వీడియో. మొత్తానికి మీరు ఏమంటారు? పిసినారితనంగా ఉంటే డబ్బు రాదు, మీరు అక్కడనే మీ కెరీర్ అనేది అక్కడనే ఆగిపోతుంది, ఎన్ని సంపాదించినా కూడా దాచుకోవడానికి కూడా ఏం మిగిలదని అంటున్నారు. అంతేనా? విషయం కూడా సపోర్ట్ చేయదు లాస్ట్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. పిసినారితనంగా ఉంటే ఫర్దర్గా ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.